ఇక్కడ ఉన్న పెద్దలకు మరియు సభకు నమస్కారములు. ఇక సార్ గురించి నాకు తోచిన 4 మాటలు చెప్పదలుచుకున్నాను. సార్ని చూస్తుంటే ఒక నానుడి జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, ధనదాహం కన్నా దారిద్ర్యం లేదు, ఆత్మతృప్తి కన్నా ఐశ్వర్యం లేదు. ఇందులో రెండోది పూర్తిగా సార్ అన్వయించవచ్చు. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, డబ్బు ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. అందుకే ఆయన నిత్య సంతృప్తుడు మరియు నిగర్వి. ఇక వాగ్భూషణమే నిజమైన భూషణం అంటారు. ఆయనకున్న వాక్పటిమ మరియు నిరాడంబరత నిజమైన ఆభరణాలుగా భావిస్తాను. ఇక డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిస్క్రిమినేషన్ అనే కొన్ని మంచి లక్షణాలు సార్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక యూనివర్సిటీ అన్నా, స్టూడెంట్స్ టీచ్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఇక్కడ మీరందరూ పంచిన అభిమానాన్ని, ఆప్యాయతను మరియు యూనివర్సిటీ అందించిన జ్ఞాపకాలను తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్కు అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇక ప్రతి తల్లి తన పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లలు మంచి దారిలోకి రావాలని ఆరాటపడుతూ ఉంటుంది. అందులో భాగంగా కొందరిని ఆదర్శంగా ఎంచుకొని మంచి మాటలు చెప్తూ ఉంటుంది. నేను మా పిల్లలతో ఒకటే చెప్పేదాన్ని, మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో మీ డాడీని చూసి నేర్చుకోండి అనేదాన్ని. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే, తక్కువేం మనకు రాముడు ఒక్కడుండు వరకు అని ఆ రోజు ఆ రాముణ్ణి కీర్తించారు. తక్కువేమి మాకు రఘురాములు ప్రక్కనుండు వరకు అని నేను భావిస్తాను. ఇక ఆయనతో నిండు నూరేళ్ల జీవితం సుఖంగా, సంతోషంగా, తృప్తిగా గడవాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. ఇక ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడికి ఎంతో ఆప్యాయంతో వచ్చిన మీ అందరకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.